పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలోని జెండా చెట్టు వద్ద టీడీపీ కార్యక్రమానికి ఫ్లెక్సీలు కట్టే విషయంలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. దాడిలో పలువురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైసీపీ నేత పిన్నెల్లి వెంకటరామిరెడ్డి బాధితులను పరామర్శించారు. పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలోని జెండా చెట్టు వద్ద టీడీపీ కార్యక్రమానికి ఫ్లెక్సీలు కట్టే విషయంలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. దాడిలో పలువురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైసీపీ నేత పిన్నెల్లి వెంకటరామిరెడ్డి బాధితులను పరామర్శించారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహరావు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నరసింహరావు, వివాదం చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. వైసీపీ టీడీపీ రెండు వర్గాల మధ్య కూడా చోటు చేసుకుంటూ కూడా తెలుస్తుంది. అంతేకాకుండా కూడా మాచర్ల పట్టణంలోనే జెండా చెట్టు సెంటర్ లో ఎవరైతే ఉన్నారో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఫ్లెక్సీలు టీడీపీ చెందిన వారు తొలగిస్తున్నారంటూ కూడా మాచర్లలోనే వైసీపీ నేతలు అడ్డుకోవడం జరిగింది. దీంతో రెండు వర్గాల మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకుంది. అంతేకాకుండా కూడా రాళ్లు రువ్వుకోవడం, కర్రలతో బాదుకోవడంతో ఇరువురికి ఘర్షణలు అయినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి చేరారు వైసీపీ కార్యకర్తలని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు సోదరుడు అయినటువంటి వెంకటరామరెడ్డి పరామర్శించడం జరిగింది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం మాచర్లలో మరోసారి ఫ్యాక్షన్ గొడవలు గొప్పమన్నాయని కూడా చెప్పుకోవచ్చు.